టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ గోదావరి స్పెషల్ దిబ్బ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మన అమ్మమ్మల నాయనమ్మలు అయితే అప్పుడు కొంపటి మీద ఇత్తడి గిన్నె మీద వేసేవాళ్ళు, ఆ టేస్టే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ప్యాన్ స్టిక్ నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. మనం ఫస్ట్ మినపగుళ్ళు నానబెట్టేసుకోవాలి ఒక 4 to 5 hours. ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తో బియ్యపు రవ్వ కూడా ఇప్పుడు మిక్సీలో వేయొద్దు, గ్రైండర్లో వేసి రుబ్బేసి ఒక గిన్నెలోకి తీసుకుని అప్పుడు బియ్యపు రవ్వ వేసి కలిపేసేసుకో. దీంట్లోనే ఉప్పు, అల్లం, పచ్చిమిరకాయ, జీలకర్ర అన్నీ వేసి మిక్స్ చేసి ఒక గిన్నెలో ఇలాగ ఆయిల్ వేసుకుని వేసేసుకోవటమే దెబ్బ రొట్టి. మనకు పైన అంతా తెలిసిపోతుంది కాలింది, పైన అంతా పిండంతా లేకుండా ఉండేది, అప్పుడు టర్న్ చేసేసుకోవటమే. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. అసలు చట్నీ లేకుండా అయినా తినేయచ్చు, కానీ పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దిబ్బ రొట్టి మెత్తగా స్పాంజీలుగా, మా పిల్లలు అయితే కేక్ కోస్తానని చెప్పి కేక్ మొక్క అని చెప్పి ఇలా తినేస్తారు. చాలా బలము, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.